మైకు చేతుల పట్టుకొని ఊరేగుడు కాదు. ఆ రాజ్యాంగంలో ఏమున్నదో అది అమలు చేయాల్సిన బాధ్యత ఉన్నది. నాకు అనిపిస్తున్నది ఇప్పుడు నేను మాట్లాడిన దానికి బండి సంజయ్ కూడా దీంట్లో ఏమైనా హ్యాండ్ ఉందో మీ ఇద్దరు కలిసి చేసిరేమో అనుకుంటున్నా. టీఆర్ఎస్ వాళ్ళు అయితే వాళ్ళు మౌనరథం పట్టినరు. మౌనం కుమ్మక్కు మోసము దుర్మార్గము అది వాళ్ళు కూడా అమ్ముడు పోయినట్టే. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ పాలన వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమ పోరాట నాయకులను కావచ్చు, ఉద్యమకారులను కావచ్చు అరెస్టు చేసేటువంటి చాలా గొప్ప వ్యక్తి, గొప్ప ప్రభుత్వం నీది కాంగ్రెస్ ప్రభుత్వం. నీ చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర నిలిచిపోతుంది. ఇప్పటి నుంచి కూడా ఇంకా మేము ఏం వెనుకకు పోయేది లేనేలేదు. ఇక్కడ ఇల్లీగల్ దందాలు చేస్తున్నటువంటి మార్వాడి సమాజానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు, గుజరాత్ సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు, వాళ్ళది పక్కా వాళ్ళ మీద రేడ్లు చేయాలి. ఇప్పుడు 1000-2000 రూపాయలు ఉంటే తెలంగాణలో తాగి పండుకుంటారు అంటోడేమో బయట తిరుగుతున్నాడు. మా ఓటర్లను తెలంగాణలో అడుగుతున్నటువంటి వాళ్ళని రజాకారులు అనేటోడేమో బయట తిరుగుతున్నాడు. మేము ఇక్కడ సమస్యల గురించి మాట్లాడితే అర్బన్ నక్సలైట్ అంటోడేమో బయట తిరుగుతున్నాడు. ఇప్పుడు ఈ నిమిషంలో ఒక ఛానల్లో కూర్చొని చర్చ చేస్తా ఉన్నాడు. మేము ఒక మతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎంగిల్ చేసి ఊంచిన కూడు తింటున్నటువంటి ఇట్లా అవమానపరిచిన తెలంగాణ జాతిని, తెలంగాణ ఔన్నత్యాన్ని కించపరిచినటువంటి వ్యక్తేమో బయట ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి. పృథ్వీరాజ్ దగ్గర పైసలు లేవు, కానీ పృథ్వీరాజ్ వెనకాల ఈ పోరాటాల వెనకాల జనం ఉన్నారు. జనం ఆత్మసాక్షిగా కావచ్చు. మీరేదో అనుకుంటారు. మీరు ఇలా క్లియర్ కట్ గా మార్వాడి దోపిడీ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే దోపిడీ చేస్తున్నారో, అట్లనే గుజరాత్ సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ దోపిడీ చేస్తున్నటువంటి వాళ్ళు క్యాష్ ఇక్కడ ట్యాక్సులు పే చేయకుండా దొంగమాల అమ్ముకుంటా, నకిలీ మాల అమ్మేటోళ్ళు, డూప్లికేట్ దందాలు చేసేటోళ్ళ గురించి మేము వ్యతిరేకంగా మాట్లాడితే మా వాళ్ళు ఇలా యూనివర్సిటీ నుంచి ఒక బంద్ ప్రకటిస్తే దాంట్లో నన్ను రాత్రి 12:30కు, నాకు ఉన్నమాట చెప్పాలంటే గత కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్నడూ నన్ను అరెస్ట్ చేయలేదు, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు క్రెడిట్ దక్కింది. మొట్టమొదటిసారి నీ దాంట్లో అంటే తెలంగాణ ఉద్యమంలో సర్వం తెలంగాణని తిరిగినటువంటి నా బోటోళ్లను అరెస్ట్ చేసేటువంటి గౌరవం నీకే దక్కింది. నిన్ను ఏది నువ్వు సంచులు మోస్తేనో నువ్వు దేనికో నీకు ఎరికే, జనం కూడా ఎరికే నిన్ను ఎందుకు అరెస్ట్ చేసిరన్న సంగతి. అప్పుడు రాత్రి పూట నీ ఇంటికి వచ్చి దర్వాజాలు వలగొట్టిరు. ఇంత రాత్రి పూట మీరు ఎట్లా వస్తారని వారంట్ పట్టుకొని వచ్చినప్పుడు నీ ఇంటికి వచ్చినప్పుడు, కానీ నా ఇంటికి వచ్చినాడు నువ్వు అదే ఇనుప పాదాలతో వచ్చిన పోలీసు వాళ్ళు, మాఫ్టీలో వచ్చినటువంటి పోలీసు వాళ్ళు, వారంట్ లేదు ఏమి లేదు, ఉట్టిగాడికి తీసుకొని వచ్చి నన్ను పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టిర్రు. ఇగో ఇప్పుడు వదిలిపెట్టినరు. తెలంగాణ సమాజం మొత్తం చూస్తున్నది మేము దేని గురించి, ఏ అంశాల గురించి మాట్లాడుతున్నాం అంటే నీ లోపల ఉండొచ్చు. వీడు బడుల గురించి ఏమన్నా పిల్లలకి ఇబ్బంది అయితే పోతున్నాడు, టాయిలెట్లు లేవంటే పోతున్నాడు, క్లాస్ రూమ్ లేవంటే పోతున్నాడు, బెంచీలు లేవంటే పోతున్నాడు, లేకపోతే నిరుద్యోగుల సమస్య అయితే వీడు పృథ్వీరాజ్ అంటాడు ఆడ కనబడుతున్నాడు, సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆడపోయి కనబడుతున్నాడు, తెలంగాణలో ఎక్కడన్నా లిక్కర్ మీద ఇష్యూస్ ఉంటే ఆడ కనబడుతున్నాడు, రేపులు ఏమైనా జరిగితే ఆడిపోయి కనబడుతున్నాడు, ఆడ చూసిన వీడియో కనబడుతున్నాడు. ఇవాళ మార్వాడి సంబంధించిన ఇష్యూ తెలంగాణ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడేటువంటి అంశాల గురించి మాట్లాడుతున్న వీడియో కనిపిస్తుందని నువ్వు ఏదో రాత్రి పూట తీసుకొచ్చి నన్నేదో మానసికంగా ఏమైనా దెబ్బతీయాలని ఏమైనా ప్రయత్నం చేస్తే అది పగటి కలగంటున్నావు. రేవంత్ రెడ్డి ఉన్నది చెప్తున్నా. నేను నీకు ఆర్గనైజ్ చేసింది కూడా కాదు కింది పోయి, కానీ వాళ్ళే వర్తకులు, వాళ్ళకి నష్టం జరుగుతున్నది కాబట్టి వాళ్ళే ఇలా దుకాణాలు బంద్ చేసుకున్నారు. రేపు ఈ దందాలు బంద్ చేయాల్సిందే. ఈ పోరాటం ఈ అంశానికి సంబంధించిన అంశం మాత్రము ఇది ఎప్పటివరకు దాకానైతే ఇక్కడ వ్యాపార రక్షణ చట్టం రాదో అప్పటిదాకా ఈ పోరాటం జరుగుతూనే ఉంటది. నీ అసంటోళ్ళు కాదు, నీ తాతలు వచ్చినా ఆగే సమస్యనే లేదని చెప్పి చెప్పదలుచుకున్నా నీకు. కానీ మళ్ళా చెప్తున్నా, నువ్వు తొక్కుదా పోలీసు వాళ్ళతోటి నువ్వు ఏదో మా గొంతు నలిపేస్తాను కనుక అనుకుంటే మాత్రము ఇక నువ్వు నాయనా డే డ్రీమ్స్, నీ అన్ని డే డ్రీమ్స్ ఇక చూద్దాం. నాకైతే నాకు తెలంగాణ ఆత్మను కించపరిచినవు ఇలా మా బోటోళ్లను, తెలంగాణ ప్రజలను కూడా ఇలా అందరు అవమానంగా ఇన్సల్ట్ గా ఫీల్ అవుతున్నారు. చీని మాట నీ ప్రభుత్వం మీరేమన్నా తాగి పంటురా మాకు తెలియదా, 1000-2000 రూపాయల తాగి సంపాదిస్తే తాగి పండే బాపత్ దాంట్లో మీరున్నారేమో అని చెప్పని తెలంగాణ ప్రజలకైతే